మందమరిలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. శ్మశాన వాటికను కబ్జా చేసి ఫ్లాట్లుగా మార్చిన వైనం. శవాన్ని పూడ్చిపెట్టడానికి అడుగున్న రియల్ ఎస్టేటర్లు పక్కనే అష్టలక్ష్మి దేవాలయం నిర్మాణం అయినప్పటి నుంచి శ్మశాన వాటిక మాయం. ఈ శ్మశాన వాటిక మాయంలో అష్టలక్ష్మి దేవాలయ నిర్వాహకుల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్న ప్రజలు దిక్కుతోచని స్థితిలో శవాన్ని ఎక్కడ పూడ్చాలో తెలియక గంటలు నిరీక్షించిన బురదగూడెం వాసులు. గత కొన్నేళ్లుగా మందమరిలో అతి పెద్ద సమస్యగా బురదగూడెం శ్మశాన వాటిక 70 సంవత్సరాలుగా చనిపోయిన వారిని పూడ్చిపెట్టిన బొందలు సమాధులు ఇక్కడ కనుమరుగైపోవడం అది శ్మశాన వాటిక కాదు, అది మా పట్ట భూమి అని కొందరు యజమానులు ముందుకు రావడం బురదగూడెం వాసులను దిక్కుతోచని స్థితిలో పడివేసిన వైనం. చివరికి ఈ సమస్య శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి దృష్టికి వెళ్లడం, ఎమ్మెల్యే అధికారులను పిలిచి కబ్జాదారులు ఎవరైనా చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కఠినంగా శిక్షించాలని అధికారులకు సూచించిన ప్రజా వ్యతిరేక శక్తులను పలుమార్లు హెచ్చరించిన చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో అని ఎదురు చూస్తున్న పట్టణ ప్రజలు. పోతున్నా ఒక్క నిమిషం దగ్గర వాళ్ళ దగ్గరికి వస్తాను మనం దగ్గర కూడా అవసరం లేదు. వాయిస్ కూడా పెట్టు, ఇప్పుడు మాట్లాడేది కూడా దాంట్లో పడాలి.